Welcome to Bali Airport. Hey guys, welcome back to my channel. నమస్తే మేడం. ఈ రోజు నేను మీకు డే 1 ఇన్ బాలి ఏం చేసామో చూపించబోతున్నాను. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? జస్ట్ నౌ మనం బాలీలో ల్యాండ్ అయిపోయాము. ఇది అరైవల్స్ అనమాట. జస్ట్ ల్యాండ్ అయ్యి లోపలికి వెళ్తున్నాము ఎయిర్పోర్ట్లోకి. దిస్ ఎయిర్పోర్ట్ లుక్స్ ప్రిటీ స్మాల్ కంపేర్ టు హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చి చాలా పెద్దది. కానీ మనకన్నా ఇక్కడ వీళ్ళ కల్చర్ని చెప్తూ ఎక్కువ గరుడ అన్నమాట. వీళ్ళకి విష్ణుమూర్తి వాహనమైనటువంటి గరుడని ఎక్కువ పూజిస్తారు. చూసారు కదా, మా అమ్మాయి అయితే అప్పుడే దండం పెట్టేసుకుంటుంది. దేవుడు కనిపిస్తే చాలు అనమాట, మనం బాగా దండం పెట్టేసుకుంటాము. ఏ జన్మ అదృష్టమో కానీ బోల్డ్ దైవభక్తి కలిగిందనమాట దానికి. ఓకే, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, అవుట్ ఆఫ్ ఇండియా మీరు ఏ కంట్రీకి వెళ్ళినా కూడా 3 థింగ్స్ కావాలి. ఫస్ట్, మ్యాండేటరీ వీసా కావాలి. సెకండ్ థింగ్ ఇమిగ్రేషన్. థర్డ్ థింగ్ వచ్చేసి కస్టమ్స్ డిక్లరేషన్ అనమాట. సో స్టెప్ 1 వీసా అని చెప్పాను కాబట్టి వీసాకి 2 వేస్ ఉన్నాయి మనకు తెచ్చుకోవడానికి. అయితే ముందే ఎలక్ట్రానిక్ వీసా అని చెప్పి ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఆన్ అరైవల్ వీసాస్. ఇక్కడ వచ్చాక ఇక్కడ కౌంటర్లో క్యూలో నుంచుని తీసుకోవాలి. కానీ చూస్తున్నారుగా మినిమం 2 hours పడుతుంది. టైం వేస్ట్ అనుకుంటే కనుక ముందే అప్లై చేసుకోవడం బెటర్. రెండోది ఇమిగ్రేషన్. ఇమిగ్రేషన్ ఇస్ నథింగ్ బట్ ఏంటి అంటే, మీ పాస్పోర్ట్ మీద ఒక స్టాంప్ వేస్తారు వాళ్ళ కంట్రీ ఎంటర్ అయినట్టు. సో దీని తర్వాత కస్టమ్స్ డిక్లరేషన్ అనమాట. మనం ఏమేమి తీసుకెళ్తున్నాం బ్యాగ్లో డిక్లేర్ చేస్తే ఒక QR కోడ్ వస్తుంది. ఆ స్కాన్ చేసి బయటికి వెళ్ళాలి, ఎయిర్పోర్ట్ బయటికి. సో ఎయిర్పోర్ట్ బయటికి వచ్చేగానే ఫస్ట్ థింగ్ మీకు కనిపించేది కరెన్సీ ఎక్స్చేంజ్ అనమాట. ఇండియాలో అయితే మీకు బాలి కరెన్సీ దొరకదు. సో USD డాలర్స్ తెచ్చుకోవాలి. డాలర్స్ తెచ్చుకొని ఇక్కడ ఈ కంట్రీలో ఇచ్చి మళ్ళీ బాలి కరెన్సీ తీసుకుంటాము. IDR అనమాట ఇక్కడ. సో ఈ స్టెప్స్ అన్నీ అయిపోయి అబ్బా ఇవన్నీ అవ్వడానికి మినిమం 3 hours పడుతుంది. 3 hours తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే మేక్ మై ట్రిప్ త్రూ నేను ఈ ఐటనరీ బుక్ చేసుకున్నాను. సో మా కోసం ఇక్కడ ఆల్రెడీ ఎవరో వెయిట్ చేస్తుంటారు. అబ్బా చూసారా ఎంతమంది ప్లగ్ కార్డ్స్ పట్టుకుని ఉంచున్నారు. అంతే ఇంతమంది గెస్ట్ వస్తున్నారు ఈరోజు వీళ్ళకి. ఓకే, మనకి ఎవరు వెయిట్ చేస్తున్నారో వెతుక్కుందాము, చూద్దాము. దొరికారు. ఎస్, అక్కడ అదిగో మేక్ మై ట్రిప్ కనిపిస్తుంది కదా, రెడ్ కలర్ మధ్యలో మై అని రాసి కింద మాధురి మంతన అని రాస్తుందనమాట. సో ఆయన మన కోసం మనల్ని వచ్చి పిక్ చేసుకుంటాడు. సో మనం ఉన్న నెక్స్ట్ 5 days ఇన్ బాలి ఈయననే మనకి టేక్ కేర్ చేస్తారు. రిటర్న్ మళ్ళీ తీసుకొచ్చి ఇద్దే ఎయిర్పోర్ట్లో ఎక్కిస్తాడు. కార్ అయితే సూపర్ ఉంది అసలు. ఇది మా తారాకి ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అనమాట. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. బయట అయితే అసలు జస్ట్ ఇలా బయటికి రాగానే చూడండి ఎంత పెద్ద మార్కెట్స్లో ఉన్నాయో ఇవన్నీ. మనలా ఊరవతల ఎయిర్పోర్ట్ కాదు, ఎయిర్పోర్ట్ దగ్గర కూడా మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేసెస్ అనమాట. సో మనము అయితే ఫస్ట్ డే ఆల్రెడీ ఈవినింగ్ 7 అయిపోయింది. వీళ్ళు మనకన్నా ఇండియా టైం కన్నా 2 hours అహెడ్ ఉంటారు. సో మనకి 5 o'clock అయింది అనుకోండి, వీళ్ళకి 7:30 అవుతుంది అనమాట రఫ్గా. సో ఆల్మోస్ట్ సన్సెట్ అయ్యే టైం అనమాట ఇది. సో ఎయిర్పోర్ట్ నుంచి మేమున్న హోటల్కి 45 minutes డ్రైవ్. భలే క్యూట్గా చూసారు కదా, ఇక్కడ బైక్స్ కూడా ఉన్నాయన్నమాట. సేమ్ ఇండియా లాగే అనిపిస్తుంది ఇదైతే. కానీ చూడగానే అబ్బా ఫారెన్ వచ్చాం అన్న ఫీలింగ్ అయితే లేదు. సేమ్ ఇండియాలో లాగే బైక్స్, కార్స్, అంత ట్రాఫిక్. ఎనీవే హోటల్ రూమ్కి దగ్గరకు వచ్చేసాము. బీచ్ ఫ్రంట్ హోటల్ అనమాట. మా హోటల్ ముందే బీచ్ ఉంటుంది. సో సన్సెట్ అని చెప్పాను కదా, చూస్తున్నారు కదా, అది బీచ్ ఎంట్రన్స్. దానికి ఉన్న సన్సెట్ అవుతున్న టైం అనమాట. సో మేమైతే ఫస్ట్ 1 day ఫుల్ జర్నీ చేసి వచ్చాము కాబట్టి అర్జెంటుగా రూమ్కి వెళ్ళి రిలాక్స్ అవ్వాలి. సో ఇదే మా హోటల్ అనమాట, కోటా బీచ్ హోటల్ ఇది. హలో సో హోటల్ చూస్తే చాలు మా తార చాలా ఎక్సైట్ అయిపోతుంది. ఏదో లోపల చాలా కొత్తగా ఉండబోతుంది అనుకుంటుంది. దిస్ హోటల్ ఇమేజెస్లో అయితే చాలా చిన్నగా ఉంది. మరి లోపల ఎలా ఉంటుందో నాకు అస్సలు ఐడియా లేదు. హోప్ఫుల్లీ బాగుండాలి, అట్లీస్ట్ బేసిక్స్ ఉండాలి అని అనుకుంటున్నాను. చూసేద్దాము. వెల్కమ్ టు ద హోటల్ రూమ్ టూర్.
సో ఇది నెక్స్ట్ 1 డే నైట్ ఇక్కడే స్టే చేయబోతున్నాం. నెక్స్ట్ డే మేము ఉద్బూద్ వెళ్ళబోతున్నాం అనమాట. సో బేసిక్ వరకు ఎస్, దిస్ హోటల్ ఇస్ ప్రెటీ గుడ్. టీవీ ఉంది, కింగ్ సైజ్ బెడ్, అండ్ దెన్ సేమ్ హాట్ వాటర్, కెటిల్స్, టీ, కాఫీ, అన్ని సెటప్స్, అండ్ దెన్ డ్రెస్సింగ్ టేబుల్కి మిర్రర్. ఇట్స్ ఫెంటాస్టిక్. 1 నైట్కి ఇట్స్ ఓకే టు స్టే హియర్. ఎయిర్పోర్ట్లో దిగినప్పటి నుంచి చూస్తున్నాను ఈ వాష్రూమ్స్ ప్రాబ్లమ్. అసలు ఇక్కడ ఒక గన్ను కానీ, పోనీ గన్ను లేకపోతే ఏంటి, ఒక బకెట్, మగ్గు ఏదో ఒకటి ఉండాలి కదా, ఏమీ లేవు. ఏంట్రా ఇల్లు అనే డౌట్లో ఉండగా కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తే కనుక్కున్నా అనమాట. చూడండి, చిన్న బటన్ ఉంది ఫస్ట్ డే ఎక్కువ తిరగలేము కాబట్టి ఓన్లీ బీచ్లో కూర్చుందాం, ఒక 1 అవర్ అలా స్పెండ్ చేద్దామని ఈ హోటల్ బుక్ చేసుకున్నాం అనమాట. చూసారుగా ఎంత బాగుందంటే, సన్సెట్ టైంకి ఇక్కడైతే క్రాకర్స్ కాలుస్తారు. అది చూడడానికి ఏదో మంచి ఫెస్టివల్ జరుగుతున్న ఫీలింగ్. చాలా బాగుంది. ఎంజాయ్ దిస్ వ్యూ. సన్సెట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ నా ఫేవరెట్ అనమాట, బీచ్ సైడ్ అంతా షాపింగ్ ఉంది ఇక్కడ మోస్ట్. సో బాలి మేడ్ ఇన్ బాలి అన్న స్టోర్లోకి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఏంటంటే బోర్డు ఉంది, పిక్ ఎనీ ఐటమ్ ఎట్ 299 అని. తర్వాత వెలిగింది చిన్నగా కింద రాశారు 299 కే అంటే 2,99,000. సో బట్ వీళ్ళ కరెన్సీ ఈజ్ వెరీ లెస్ అనమాట. సో మనకి 1.5 lakh అంటే సమ్వేర్ 500 రూపీస్ మన ఇండియన్ కరెన్సీలో. సో దట్ ఈస్ ప్రెటీ ఓకే ఫర్ అస్. సో చూసారుగా, ముగ్గురికి మ్యాచింగ్, మా హస్బెండ్కి, మా తారకి, నాకు ముగ్గురికి సేమ్ డ్రెస్. సో మా మేడమే సెలెక్ట్ చేసేసుకుంటుంది అనమాట, మనతో సంబంధం లేదు దానికి. దాని వద్ద రెడీ చేసేసుకుంది. ఈ అంతా అయ్యాక బిల్లు చూస్తే చూడండి, ఈ అక్క లెక్కేసుకుంటుంది కదా డబ్బులు. ఎంత అయిందంటే అక్షరాల 7,97,000 అంటే ఆల్మోస్ట్ 8 lakhs అయింది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. మన ఇండియన్ కరెన్సీలో కాదు, బాలి కరెన్సీలో. సో మా ఆయన కొనిచ్చిన ఫస్ట్ కాస్ట్లీయెస్ట్ గిఫ్ట్. రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా. కానీ ఇండియన్ కరెన్సీలో ఇట్ ఈస్ సమ్వేర్ 3,000 అలా వస్తుంది, 4,000 అనుకుంటా. సో మా బుడ్డదానికి ఫ్రెండ్స్, ఎక్కడికి వెళ్ళినా ఫ్రెండ్స్ మాత్రం బాగా చేసుకుంటుంది. సో అలా షాపింగ్ చేసేసాము. ఫైనల్లీ ముగ్గురికి సేమ్ అవుట్ఫిట్స్ కొనుక్కున్నాము, వేసుకుందాం అనేసి. అయిపోయింది షాపింగ్. ఇక్కడ చూసారా, హోటల్ నడుస్తూనే ఉండడం అంటే ఇదే అనమాట. కార్లో వెళ్తూనే ఉంటాయి, మూవింగ్ హోటల్స్ ఉంటాయి ఇక్కడ. అలా పాటలు పాడుతూ మంచిగా బీర్లు తాగుతూ ఉన్నారనమాట జనాలు. సో ఫుడ్ ఐటమ్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, మనం తినేలా ఏం లేవు ఇక్కడ. సో మా మేడం అయితే ఐస్ క్రీమ్ షాప్ కనిపించగానే, ఇక్కడ కూడా మెక్డానల్డ్స్ అనమాట. కెన్ యూ ప్లీజ్ గివ్ మీ విత్ ఎక్స్ట్రా స్ప్రింక్లర్స్ అని అడిగింది. సో ఈ అక్క నవ్వుకుని అదో ఎక్స్ట్రా స్ప్రింక్లర్స్ వేసి దీనికి ఇచ్చిందనమాట ఐస్ క్రీము. ఎక్కడికి వెళ్ళినా మెక్డానల్డ్స్, కేఎఫ్సి ఉంటుంది కాబట్టి చాలా ఈజీ మనకి. చూస్తున్నారుగా, ఐస్ క్రీమ్ ఉంటే చాలు, మనకి ఏమీ అవసరం లేదు. సో తినేస్తుంది కదా తారా. హౌ ఇస్ ద ఐస్ క్రీమ్ బేబీ? సూపర్ ఉందా? ఇలా మా రోజు అయితే గడిచిపోయింది. సో డే 1 ఇంతే అనమాట. స్టే ట్యూన్డ్. ఇంకా నెక్స్ట్ 5 days ఏం చేసామో నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.